శివాయ గురువే నమః. శ్రీకృష్ణ శరణం మమ. ఇటీవల కల్కి అనే సినిమా విడుదలయ్యిందని, అందులో కర్ణుడు అర్జునుడు యొక్క ప్రస్తావన చేశారని కొందరు సహృదయులు తెలియజేయగా విన్నాను. నేను ఆ సినిమా చూడడం తటస్థపడలేదు. అయితే ఆ సినిమా గురించి సహృదయులు చెప్పిన వివరణ ప్రకారం చూస్తే మంచి భావుకత, ఒక చక్కని ఇమాజినేషన్ ఉన్నాయని అర్థమైంది. కర్ణుడు అర్జునుడి ప్రస్తావన అక్కడ అవసరం లేనిది అయినప్పటికీ కూడాను వాళ్ళు తీసుకొచ్చారు. దీన్ని బట్టి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. లోకల్న సహజంగా అప్పుడున్నట్టే ధార్తరాష్ట్ర పక్షపాతులు, పాండవ పక్షపాతులు ఇప్పటికీ ఉన్నారు. కర్ణుణ్ణి, దుర్యోధుణ్ణి సమర్థించే వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఆ మాటకొస్తే రావణుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధుణ్ణి నాయకులుగా తీసి సినిమాలు చేసి ప్రజల్లో అభిప్రాయం రుద్దిన వాళ్ళు కూడా మనకు తెలుసు. అయితే చిత్రం ఏంటంటే, ఇందులో మాట్లాడుతున్న వాళ్ళు భారతాన్ని సరిగ్గా పరిశీలించకుండా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలి. ముఖ్యంగా సినిమా వాళ్ళకు కూడా కొన్ని రకాల అభిప్రాయాలు పాతుకుపోయాయి. అసలేమిటి అనేది పండితులను అడిగి తెలుసుకోరు, గ్రంథాలను అధ్యయనం చేయరు. అయితే కర్ణుడు గొప్పవాడు, అర్జునుడు గొప్పవాడు అనే చర్చ మరకే మాట్లాడారు. కర్ణుడి యొక్క మొత్తం క్యారెక్టర్ గురించి, అర్జునుడి క్యారెక్టర్ గురించి మాట్లాడితే అది మహాభారత ఉపన్యాసం అవుతుంది. ఇప్పుడు దానికి సమయం కాదు. కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. కర్ణుడి విషయంలో సానుభూతి, జాలి పడవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా పుట్టిన వెంటనే ఆయన విడిచిపెట్టబడ్డాడని అక్కడ కూడా కొందరు కుంతి దేవుని తప్పుపడతారు. అయితే ఆ విషయంలో ఉన్నటువంటి ధార్మిక ప్రమాణాలు ఉన్నాయి. పైగా సూర్య భగవానుడి యొక్క ప్రేరణ చేతనే కుంతీదేవి కర్ణుడిని పద్ధతిగా విడిచిపెట్టింది. సూర్యభగవానుడే నడిపాడు కథని. పైగా సూర్యాంశ సంభూతుడు కర్ణుడు, అందుకు దివ్యాంశ ఆయనలో ఉన్నది. అదేవిధంగా పుణ్యాత్ముడు, జీవితమంతా కూడాను పవిత్రమైన చరిత్ర గలవాడు. అదేవిధంగా శీలవంతుడు, చక్కని అనుష్ఠానపరుడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడాను సూర్యుని అనుష్ఠించినటువంటి వాడు. కొన్ని సుగుణాలు ఉన్నాయి ఆయన దగ్గర చాలా విషయంలో. ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది, ధార్తరాష్ట్రుల వైపు సూర్యాంశని, పాండవుల వైపు ఇంద్రాంశని పెట్టి భగవానుడు నడిపినటువంటి గొప్ప కథయే మహాభారతం. ఆ సూర్యాంశ కర్ణుడు అక్కడ ధార్తరాష్ట్రుల యుద్ధానికి ప్రేరేపణ చేశాడు. వాళ్ళని ఎదుర్కొనడానికి ఇక్కడ అర్జునుడు ఇంద్రశక్తితో ఉన్నాడు. అందుకే వ్యక్తిత్వాలు, గొప్పతనాలు, వీరత్వాలు చూస్తే ఎవరి వీరత్వం, ఎవరి వ్యక్తిత్వం, ఎవరి గొప్పతనం వారిదే. అనేక విషయాలు ఇద్దరూ గొప్పవాళ్ళే, ఇద్దరూ మహానుభావులే. అయినప్పటికీ ఇద్దరిని కలిపి పోల్చి చెప్పాలి అంటే మాత్రం వ్యాస భారతాన్ని చూడాలి. అనువాద భారతాలు, సినిమా భారతాలు, హరికథల భారతాలు కాకుండా వ్యాస భారతాన్ని మనం పరిశీలించాలి. గురువుల శిక్షణలో వ్యాస భారతాన్ని ఆమూలాగ్రంగా చదివి అధ్యయనం చేసుకుని ప్రవచించినటువంటి అనుభవంతో ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు గొప్ప వీరుడు అంటే కృష్ణుడు ఎవరి వైపు ఉన్నారో వారే గొప్ప వీరులు. ఇది తెలుసుకోవాలి. ఉత్తమ వ్యక్తిత్వము, లోపం లేని వ్యక్తిత్వము అని చెప్పాలి అంటే సృష్టిలో అటువంటి వారు ఎవరు ఉండరు. మంచి చెడు ప్రతి వారిలో ఉంటాయి. కనుక ఒక పాత్ర పూర్తిగా చెడు ఉండదు, ఒక పాత్ర పూర్తిగా మంచి ఉండదు, రెండు కలిసి ఉంటాయి. అలా పూర్తిగా మంచితనం మూర్తి భవించి చెడు ఏమాత్రం లేకుండా ఉన్న పాత్రలు ఏవైనా ఉంటే వాళ్ళు అవతార పురుషులు అవుతారు. అలాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా మరొక ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ధర్మం నుంచి తప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే పైపైన ఆలోచించే వాళ్ళకి వాళ్ళ ధర్మ సూక్ష్మం అర్థం కాదు. ధర్మం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మమైన ధర్మాన్ని పాటిస్తూ జీవితం అంత ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మరొక ఇద్దరు మహాపాత్రలు కనబడతారు మహాభారతంలో. ప్రసిద్ధ పాత్రల్లో ఒకరు భీష్ముడు, రెండో వారు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ఇక అర్జునుడి విషయంలో తక్కువేం లేదు. అర్జునుడు పరమ ధార్మికుడు, ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అందుకు అర్జునుడు కూడా ఉత్తమ పాత్ర. కర్ణ అర్జునుల ఇద్దరిని పరిశీలిస్తే హీరో లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే ఖచ్చితంగా అర్జునుడిలోనే ఉన్నాయి, అందులో సందేహం లేదు. కర్ణుడు వీరుడే, తనంత తాను ప్రత్యేకంగా వీరుడే. కానీ అర్జునుడితో పోల్చి చూస్తే మాత్రం ఆయన వీరత్వం కొంచెం తక్కువే అని చెప్పాలి. ఆయనకి అదేమిటో మొదటి నుంచి అర్జునునితో వైరం. అందుకే తాను పాండవుల్లో ఒకడని తెలిసిన తర్వాత కూడా నేను అందరినీ విడిచిపెడతాను కానీ అర్జునుడు మాత్రం విడిచిపెట్టను అన్నాడంటే అతనికి అర్జునుడి పట్ల ఎంత వైరభావం ఉందో తెలియాలి. దీని వెనకాల అనేక సూక్ష్మమైన కారణాలు కూడా ఉంటాయి. అటువంటి వైరం ఉన్నవాడు అటు ఉంటేనే దుర్యోధనుడు ప్రేరేపింపబడతాడు, యుద్ధానికి తగ్గ వాతావరణం ఏర్పడుతుంది. ఇదొక ప్రణాళిక. అటు పెట్టి అనేక చోట్ల కర్ణుడిని మనం పరిశీలిస్తే ప్రధానంగా ఒక స్త్రీని, ఒక రాజవనితిని సభలో అవమానించడం అనేది ఘోరమైన కృత్యం. అది ఏ యుగమైనా అంగీకరించాల్సింది ఏంటంటే స్త్రీని అవమానించరాదు నిండు సభలో. ఆ నిండు సభలో ద్రౌపదీదేవిని అక్కడ రప్పించడానికి కానీ, ద్రౌపదీదేవి వస్త్రాలు ఒలిపించడానికి కానీ కారణం కర్ణుడే. ఇది భారతం చదివితే తెలుస్తుంది. కర్ణుడు ప్రేరేపిస్తాడు దుర్యోధనుడిని.
ద్రౌపదీదేవిని రప్పించడం, ఆమెపై ఉన్న వస్త్రాన్ని దుశ్శాసన చేత ఒలిపించడానికి తగిన ఆలోచన ఇచ్చినవాడు కర్ణుడే. ఇదొక్కటి చాలదు కర్ణుడిలో ఉన్న దోషత్వం చెప్పడానికి. ఇక రెండవది ఏమిటంటే వీరత్వం గురించి ఆలోచిస్తే అడుగడుగున దుర్యోధను ప్రేరేపణ చేశాడు. ఒకవైపు దుర్యోధనుడి వైపు ధర్మం లేదని ఆయనకు తెలుసు. ఆ విషయం తానే కృష్ణుడితో ఒక ఏకాంత సమావేశంలో చెప్తాడు. అయినా దుర్యోధనుడిని ప్రేరేపణ చేశాడు. పైగా పాండవులు వనవాసం చేస్తున్నారు, దుర్యోధనుడు ఇక్కడున్నాడు హస్తినలో. అయినప్పటికీ సరే అలా ఎవరి మానాన వారు ఉంటూ ఉంటే దుర్యోధనుడిని ప్రేరేపణ చేసి పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో మనం వెళ్ళి మన వైభవం వాళ్ళకి చూపించి వాళ్ళలో అసూయ రగల్చాలి, వాళ్ళని కవ్వించాలి అని ప్రేరేపించిన వాడు కర్ణుడు. కర్ణ ప్రేరణతోనే దుర్యోధనుడు మొదలైన వారందరూ వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్కడ లేని అల్లరి పెట్టారు, వాళ్ళ భోగాలు ప్రదర్శించారు. అప్పుడు యజ్ఞనిష్ఠితుడై ఉన్నాడు ధర్మరాజు. ఆ సమయంలో చిత్తరథుని గంధర్వుడితో యుద్ధం తలపడినప్పుడు ఆ యుద్ధంలో దుర్యోధనుడు బాగా దెబ్బతిన్నాడు. కానీ అంత ప్రేరేపించిన కర్ణుడు పారిపోయాడు యుద్ధం నుంచి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా స్నేహితుడే అయితే తానే ప్రేరేపించినప్పుడు కష్టమో నష్టమో తోడుండాలి కానీ పారిపోతాడా? అక్కడే పారిపోయాడు, అంటే ఓడిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు రక్షించినది మళ్ళీ ధర్మరాజే. ఇది ఒకటి తెలుసుకోవాలి. అలా ఉత్తర గోగ్రహణ సమయంలో కూడాను అర్జునుడి పరాక్రమం ముందు కర్ణుడు నిలవలేకపోయాడు. ఇది తెలుసుకోవాలి. అక్కడే అతడు దెబ్బతిన్నాడు. అప్పుడు ఆ సమయంలో కూడా చిత్తగించాడు ఆయన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశములు. ఇక ప్రధాన యుద్ధం జరిగినప్పుడు కర్ణుడి విషయంలో అతన్ని అతిరథ స్థానం భీష్ముడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదనడానికి భీష్ముడు తగిన కారణాలు చూపిస్తాడు. ఎందుకంటే కర్ణుడి యొక్క అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు, అది అతనికి తెలుసు. పైగా వంచనతో విద్యలు నేర్చుకున్నాడు అన్నీ కూడా. పైగా ఇవన్నీ కూడా కపట ఉద్దేశంతో నేర్చుకున్నాడు గనక ఆ విద్యలు భాషించలేదు. చిత్తశుద్ధి ఉన్నప్పుడు విద్యలు గొప్పగా భాషిస్తాయి. అందుకే తన యొక్క లోపాలు తెలిసి కూడా దుర్యోధనుడికి విజయాన్ని హామీ ఇస్తూ ప్రేరేపించాడు. ఆ ప్రేరేపించి అసలు యుద్ధం జరిగేటప్పుడు రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు శాపగ్రస్తమైనప్పుడు చెప్పి మరీ కృష్ణుడు కొట్టిస్తాడు అర్జునుడి చేత కర్ణుడిని. ఎందుకు చేసేడు అనేది కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు అక్కడ కారణాలు. అవన్నీ సరిగ్గా చదివితే ఎవరు కర్ణపక్షపాతంగా మాట్లాడరు. అసలు ఎప్పుడు పక్షపాతం కర్ణుడి వైపు అర్జునుడి వైపు ఉండకూడదు, ధర్మం వైపు ఉండాలి. ఇది మనం ఆలోచించవలసిన ఒక గొప్ప అంశం. అక్కడ కూడా అర్జునుడి పరాక్రమం ఏం తక్కువేం కాదు. కేవలం కృష్ణుడు రథం నడపడం వల్ల, పైన హనుమంతుడు ధ్వజంపై ఉండడం వల్లనే అర్జునుడికి విజయం సంప్రాప్తించింది అనడం సరైంది కాదు. అర్జునుడి వైపు ధర్మం ఉంది గనక కృష్ణుడు అటువైపు ఉన్నాడు. యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. ధర్మంకి తెలిసి కూడా అన్యాయం చేసినటువంటి వాడు కర్ణుడు. అందుకే అతడు వీరత్వాన్ని పెద్దగా ప్రశంసించవలసింది ఏం లేదు. అన్ని చోట్ల అతడు పరాజితుడయ్యాడు అర్జునుడి చేత. ప్రధాన యుద్ధంలో కూడా అర్జునుడి పరాక్రమం అర్జునుడిదే, కర్ణుడికి ఏం తీసుకోలేదు. ఒక్కొక్కప్పుడు యుద్ధంలో ఒక క్షణం ఆయన గొప్పగా కనబడతాడు, ఒక క్షణం ఈయన గొప్పగా కనబడతాడు. అయితే ఆయనకి పనిచేయ అస్త్రాలని తెలిసి కూడా ఉన్నప్పుడు ఇంకా వీరత్వం ఏమిటి? పనిచేసే అస్త్రాలు ఉన్నవాడు ఆయన. పైగా క్యారెక్టర్ పరంగా చూసినప్పటికి కూడాను ధర్మానికి కట్టుబడి శీలంతో ఉన్నటువంటి వాడు అర్జునుడు. అందుకే ధర్మం వైపు నిలబడ్డాడు. ఇక్కడ వ్యక్తిత్వంలో కూడా గొప్పతనం. కనుకనే ఇంకా కర్ణుడిని నాయకుడిగా తీసేటువంటి ధోరణి ఈ సినిమా నిర్మాతలు మొదలైన వారు మానుకొని అర్జునుడిని నాయకుడిగా చూపించడం పని చేయాలి. అసలు మహాభారతంలో ప్రతి నాయకుడు ధృతరాష్ట్రుడు, నాయకుడు కృష్ణుడు అని స్పష్టంగా వ్యాసుడే చెప్పాడు ఇక్కడ. అయితే కర్ణుల్లో కొన్ని సులక్షణాలు ఉన్నాయి, వాటిని మాత్రం మెచ్చుకోవాలి. అతడు కూడా సూర్యాంశ సంభూతుడు, మరువరాదు. అందుకే కర్ణుడు దేవాంశ సంభూతుడే, అర్జునుడు దేవాంశ సంభూతుడే. అందుకే అటువైపు కర్ణుడిని ఇటువైపు అర్జునుడిని పెట్టి మహాభారతం అనే మహాప్రణాళిక రచించి భూభారం తగ్గించడానికి పరమాత్మైన కృష్ణుడు పనిచేశాడు. ఇది తెలుసుకుంటే చాలు. అంతేగాని ఇంకా కుంతి విడిచిపెట్టడం తప్పు కాదా, కవచకుండలాలు తీసేయడం తప్పు కాదా, ఈ పనికి మాన చర్చలు ఇంకా అనవసరం. ఇవన్నీ స్పష్టం చేయడం కోసం సుమారు 7 ఏళ్ల క్రితము మహాభారతంపై ప్రవచనం చేయడం జరిగింది. కేవలం వ్యాస భారతాన్ని ఆధారం చేసుకుంటూ ఒక్కొక్క ధర్మ సూక్ష్మాన్ని కూడా వివరిస్తూ చెప్పడం జరిగింది. అవి చదవాలి, వినాలి. ఆ కారణం చేత నా ప్రవచనాన్నంతటి కూడా ఇది యథార్థ మహాభారతం అంటూ నేటి భాషలో గ్రంథంగా ఋషిపీఠం విడుదల కూడా చేసింది. ఇవి పరిశీలించి మనం మాట్లాడుకోవాలి. ఏమైనా ఆ చిత్రం తీసిన వారు ఉద్దేశం మంచిదే, చక్కటి భావంతో చేశారు. పైగా కల్కి అనే పేరుతో మన యొక్క పౌరాణిక పాత్రల యొక్క ఉదాత్తతని కొంచెం ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ లోకంలో సినిమాల ప్రభావం ఇవన్నీ ఉండడం చేత ఆయనకి కర్ణార్జునుల మీద అటువంటి అభిప్రాయం ఉంది. అశ్వత్థామ కర్ణుడినే సమర్థిస్తాడు, అందులో సందేహం లేదు.
కర్ణుని దుర్యోధనుని సమర్థించడమే ఆయన పని. అందుకే అశ్వత్థామ కూడా శత్రుపక్షంలోనే ఉన్నాడు. అశ్వత్థామ వాక్కు ప్రమాణం కాదు. ఇది ఇప్పుడు అశ్వత్థామ బ్రతుకుంటే మాత్రం కర్ణుడిని సమర్థించడు. ఎందుకంటే ఆయన శాపము పాపము పోయి ఇప్పుడు శుద్ధమైన మహర్షిలా ఉన్నాడు. ఇప్పటికీ అశ్వత్థామ ఉన్నాడు. ఆయన్ని అడిగినా కృష్ణునిది గొప్ప అని ఆయన చెప్తాడు ఇక్కడ. కానీ మహాభారతాన్ని గొప్పగా పరిశీలిస్తే కర్ణుడు మహావీరుడే, అర్జునుడు మహావీరుడే. కానీ ఇరువురిని పోల్చి వస్తే అన్ని విధాల ఉత్తమమైనటువంటి వీరత్వ లక్షణములు, ధీరోదాత్త లక్షణములు, ఉత్తమమైన వ్యక్తిత్వం కలివాడు అర్జునుడే, అందులో సందేహం లేదు. నరనారాయణులు, అందులో నరుడు, విష్ణువు యొక్క అంశ అర్జునుడు. ఇది భారతంలో స్పష్టంగా ఉంది. అలాగే దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ ఒకానొక మహాకారణ నిమిత్తం ఉద్భవించిన వారే. కనుక కొన్ని గుణాలు దుర్యోధనుడు కూడా గొప్పగా కనబడతాయి. కానీ దుర్యోధనుడు చేసిందంతా అధర్మమే. ధర్మబద్ధంగా రాజ్యం ఇవ్వవలసినటువంటి పరిస్థితుల్లో కూడా అధర్మాన్ని అవలంబించాడు. ఆ సమయంలో కూడా ప్రేరేపించింది కర్ణుడే. అడుగడుగున దుర్యోధను దుష్టత్వాన్ని ప్రేరేపిస్తూ మహాభారత సంగ్రామానికి కారుణ్యం అయినటువంటి వాడు కర్ణుడు. అందుకు కర్ణుడు లేని భారతం అనే మాట నిజమే. వారి యొక్క ఉత్తమ వ్యక్తిత్వాలకు నమస్కరిస్తూ, వాళ్ళ లోపాలని తిరస్కరిస్తూ, ఏ లోపం లేని మహావీరులకు నమస్కరిస్తూ స్వస్తి.